ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు, ఆత్మీయులు ఆయన భద్రత విషయంలో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన భద్రతను తగ్గించడాన్ని, ఊహాతీతంగా భద్రత విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కొనసాగిన Z+ కేటగిరీ భద్రతను తనకు కొనసాగించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. నిజానికి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడికి దాదాపు ప్రతి రోజు Z+ కేటగిరీ భద్రతతో పాటు NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ టోటల్గా దాదాపు 300-400 మంది ఆయన చుట్టూ భద్రతా వలయం కొనసాగుతుంది. అయితే ఆయన అధికారంలో లేకపోయినప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కొనసాగాయి. ఎక్కడ భద్రత తగ్గించలేదు. ప్రతి సందర్భంలోనూ ఆయన భద్రత విషయంలో ప్రికాషన్స్ తీసుకున్నారు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక్కడ పేర్కొనాల్సిన విషయం ఏమంటే, ఇందులో పెద్ద విచిత్రం లేకపోవచ్చు, కానీ ఆయన అధికారంలో లేకపోయినా, ఆయన పుత్రరత్నం అధికారంలో లేకపోయినా, ఆయన కుటుంబానికి, ఆయన కొడుక్కి కూడా భద్రత కొనసాగింది. ఇది చెప్పుకోవాల్సిన విషయం. ఆయనకు భద్రత కొనసాగించడం వేరే విషయం, కానీ ఆయన కుటుంబానికి, ఆయన కొడుక్కి, మనవడికి కూడా భద్రత కొనసాగింది. ఇవన్నీ ప్రభుత్వ సొమ్ముతోనే కొనసాగాయి. ఆయన సొంతగా పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ కాదు. అయినప్పటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం చాలా ఉదాసీనంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఆయన జనంలోకి వెళ్ళినప్పుడల్లా మరి సెక్యూరిటీని తగ్గించడం ద్వారా ఆయన పైన అటాక్స్, దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం. 2019లోనే ఆయన పైన వైజాగ్లో సాక్షాత్తు ఎయిర్పోర్ట్లోనే దాడి జరిగింది. మొన్న 2024లో ప్రజలందరి మధ్యలో, ప్రజలంతా చూస్తుండగానే విజయవాడ సరిహద్దుల్లో అటాక్ జరిగింది. అంటే వీటన్నిటి నేపథ్యం చూసినప్పుడు ఆయనపై హత్యాయత్నం చేస్తున్నారా, అందుకని భద్రతను తొలగిస్తున్నారా, ఇదొక అనుమానం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే గత దాదాపు 55-60 రోజులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఖచ్చితంగా భద్రత విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుంది. ఎందుకంటే పోలీసుల సమక్షంలోనే హత్యలు జరుగుతున్నాయి. నడి రోడ్డు మీద హత్య జరిగింది వినుకొండలో. దారుణమైనటువంటి సంఘటన, భయానకమైనటువంటి సంఘటన. దాని మీద ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే. పైగా పాత కక్షలతో ఏదో కొట్టుకు తెచ్చారు అన్న ఉదాసీన వైఖరి చాలా భయంకరంగా కనిపించింది. దాని తర్వాత 2 రోజుల క్రితం నంద్యాల జిల్లా సీతారాంపురంలో భయంకరమైన దాడి చెప్పి మరి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అతి కిరాతకంగా చంపేశారు. పోలీసులకు తెలుసు. పోలీసులు ఒక 2-3 అక్కడికి పంపించి చేతులు దులుపుకొని వాళ్ళ సమక్షంలోనే హత్య జరుగుతున్నా ఎంత మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి ఒక భయానక వాతావరణం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి వేళ దాడులు, ఎంపీలపై దాడులు, ఇతరత్ర మాజీ ఎమ్మెల్యేలపై దాడులు, కార్యకర్తలపై దాడులు, గృహదహనాలు, ఇళ్లలోంచి వెళ్ళగొట్టడం, ఊళ్ళు వదిలిపెట్టిపోయేలా చేయటం ఒకటి కాదు. ఇంత అరాచక పాలన జరుగుతున్న అధికార పార్టీ కానీ, అధికార యంత్రాంగం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడమే చెప్పుకోవాల్సినటువంటి విషయం. దీని వెనక కార్యకర్తలు కానీ, ఆ పార్టీలకు చెందినటువంటి
అంటే 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల సమూహం కానీ ఇంతగా బరి తెగించారంటే వీళ్ళ వెనక నాయకులు వాళ్ళ ప్రచ్ఛన్న హస్తం వెన్నుదన్నుగా ఉందన్నమాట స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు మాట్లాడలేదు. ఎక్కడ ఎంత భయానకమైన హత్య జరిగినా ఏం జరిగినా నాయకులు ఖండించకపోగా కార్యకర్తలను ఎగదోస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి స్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉన్నటువంటి భద్రతా వలయాన్ని తీసేసి ఆయన ఒంటరిగా జనంలోకి వెళ్ళేట్టు చేయటం వెనక ఖచ్చితంగా వ్యూహం ఉంది. ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. నన్ను అంతమొందించడానికి ఈ రకమైనటువంటి కుట్రలు పడుతున్నారు అని ఆయన చెప్తున్నారు. నిజం కావచ్చు, ఎందుకంటే వారి మాటలు అలాగే ఉన్నాయి. ఈ దయ్యాన్ని ఈ భూతాన్ని భూస్థాపితం చేస్తామని ఒకరంటారు, చచ్చే వరకు కొట్టాలంటారు. అంటే ఈ రకంగా వాళ్ళ ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఖచ్చితంగా ఆయన పైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఆ పార్టీల వాళ్ళైతే బహిరంగంగానే చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి స్థితిలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడి భద్రతను ఒక ప్రయారిటీ బేస్లో తీసుకొని ఆయనకి సముచితమైనటువంటి భద్రత కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంకి ఎంతైనా ఉంది. ప్రజలు కూడా ఈ అంశంలో ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతిస్పందించేటువంటి అవకాశం ఉంది. మొన్న కూడా ఆయన వినుకొండ వెళ్ళేటప్పుడు ఇక్కడ రషీద్ని అతి దారుణంగా నడి రోడ్డులో హత్య చేసిన సంఘటన చూసిన తర్వాత చెలించిపోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పనికిరాని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు. అది కదలదు, మొరాయిస్తుంది, అడుగడుగునా ఆగిపోతుంది. అలాంటి వాహనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అది కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మీరు గుర్తించకపోవచ్చు, కానీ ప్రజలు దాదాపు 40% ప్రజలు ఓటేసి ఆయన గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ప్రజాదరణ ఉంది. ఒక మాస్ లీడర్గా ఆయన గుర్తింపు పొందారు. 5 ఏళ్ల పాటు జనరంజకమైన పాలన చేశారు. కొన్ని ప్రలోభాలకు లొంగిపోయి ప్రజలు ఆయనకి ఓటేయకపోవచ్చు. ప్రలోభాల వల్ల ఆ క్షణానికి ఆ రకమైన నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ ఎప్పటికైనా సరే ఈ ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కానీ మిగతా దేశంలో కానీ ఎక్కడైనా సరే ప్రపంచంలో కానీ ప్రతిపక్ష నాయకుడి భద్రత ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఈ విషయంలో సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని కోర్టు ఏదో చెబితే మేము చేశామన్నట్టు కాకుండా కోర్టు కంటే ముందే మేము భద్రతను ఈ రకమైనటువంటి భద్రతను సమకూరుస్తున్నాం, లేదా ఆయన కోరుకున్న దాంటే జగన్మోహన్ రెడ్డి కోరుకున్న దానికంటే ఎక్కువ భద్రతనిస్తున్నామని తెలియజెప్తే బాగుంటుంది. పలు సందర్భాల్లో వ్యంగ్యం వెటకారం మరి ప్రస్తుత ముఖ్యమంత్రి కనపరిచారు. ఆయనకు 1500 మంది భద్రత ఉన్నారు, 1400 మంది ఉన్నారు, 900 మంది ఉన్నారు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్నది కేవలం పట్టుమని 5-6 కంటే భద్రతా సిబ్బంది లేరు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయదలుచుకున్నారు? ఆయనైతే స్పష్టంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తన్ను అంతమొందించడానికే ఈ రకమైన కుట్రలు పన్నుతున్నారు అని స్పష్టంగా చెప్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తగిన భద్రత సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో.